ఒక మనిషిని బలవంతంగా పాపం చేయించుతుందా? ఆ మనిషికి ఇష్టం లేకపోయినా చేయించదు. సాతాను చేసే పనేంటి మరి? సాతాను అంటే ఒక వ్యక్తి పాపము చేయటంలో, ఒక వ్యక్తిని పాపము చేయించటంలో, ఒక వ్యక్తిని పాపములో పడివేయటంలో అపవాది ఏ మేరకు పని చేస్తుంది? అపవాది సాతాను ఎంతవరకు అది పని చేస్తుంది? దాని పరిధి ఎంతవరకు? ఒక వ్యక్తిని పాపము చేయించుటలో, ఒక వ్యక్తిని పాపములో పడవేయుటలో అపవాది పరిధి ఎంతవరకు ఉంటుంది? ఫిజికల్గా ప్రత్యక్షమై నీ చేతిని పట్టుకొని, లేకపోతే నీ వెనకాల ఒక మనిషిలాగా నెట్టుకొని పోయి పాపం చేయిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అనగా సాతాను ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదాలో అపవాది అనగా సాతాను ఈ యూదా హృదయములో ఆలోచన పుట్టించిందంట. ఆలోచనలకు నిలయము హృదయం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయము అన్నిటికంటే ఏంటమ్మా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నిటికంటే? మనం అంటూ ఉంటాం, ఒరేయ్ ఈయనంత మోసగాడు ఈ ప్రపంచాన ఉండడురా అంటాం. వాని కంటే ఎక్కువ నీ హృదయం ఎక్కువ మోసం చేస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయానికి ఉన్న ఘోరమైన వ్యాధి ఇంకొకరికి ఉండదండి. సమాధి, గోరి. ఒక మనిషి చనిపోతే సమాధి చేస్తాం, గోరి కడతాం. గోరికి, ఆ సమాధికి పైన అలంకారం ఎంత ముద్దుగా ఉంటుందండి. టైల్స్ వేసి, సున్నం కొట్టి, రంగులేసి, పూలు జల్లి, పూలదండలేసి ఎంత మంచిగా ఉంటుంది. దాని లోన ఎలాగుంటుంది? భరించలేనటువంటి దుర్వాసన, చెడు. ఉండగలుగుతావాడా? హృదయము పైకి మనుషులు అందరం మంచిగానే ఉంటాం. హృదయములో పుట్టే అటువంటి ఆలోచనలను ఒకసారి క్రియారూపకంగా చూస్తే ఇంత దుర్మార్గులమా అనిపిస్తుంది కదా. మనుషులుగా పై రూపాలను, పెదాల గుండా వస్తున్న మాటలను చూస్తే
మంచి పద్ధతి కలిగిన వారిలాగా ఉంటాం. కానీ హృదయములో పుట్టే అటువంటి ఆలోచనలు, హృదయము ఆలోచించే అటువంటి ఆలోచనలను, ఏ ఆలోచనలైతే హృదయములో పుడుతున్నాయో అయ్యే ఆలోచనలను క్రియారూపకంగా ఒకసారి మనం కళ్ళతోని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఈటి కన్నా, ఈ దుర్మార్గం కన్నా గోరి సమాధిలో ఉన్న కుళ్ళిపోయిన ఆ శవమే బెటర్ అనిపిస్తుంది. అంటే అంత ఘోరంగా ఉంటుంది మనుషుని హృదయము అని ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించుతున్నాడు. హృదయము ఘోరమైన ఘోరం. ఎందుకంటే హృదయములో ఒక్క రోజుకొచ్చేసి ఎన్ని ఆలోచనలు పుడతాయో తెలవదు. అర్థమైందా? ఈరోజు ఉదయం పడక మీది నుంచి లేచి సెంటర్కి వెళ్ళి ఏ ఏ ప్రాంతాలు తిరిగినవో, ఎవరెవరితో మాట్లాడినవో, మరలా రాత్రి పడక ఎక్కే వరకు నీ చూపు ఎక్కడెక్కడ పోయిందో, నీ మనసు అక్కడక్కడికి పోయి వాటన్నిటిని తెచ్చుకొని మనసులో హృదయములో పెట్టుకొని ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తుంది. హృదయములో ఆలోచనలు పుడతాయి. ఈ ఆలోచనలలోనే దుష్టుడు, అపవాది, సాతాను ఏం చేస్తాడంట? మనుష్యుని హృదయములో ఏం ముట్టిస్తాడంట? ఆలోచన పెడతాడు. ఎందుకంటే సాతానుకు ఏం తెలుసు అంటే మనుషుని సంగతులు తెలుసు. మనం ఏం చేస్తామో, మన హృదయంలో ఏముందో, మన బలహీనతలేంటో, మన బలమేంటో ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. పేతురులోనికి సాతాను ప్రవేశించింది. ఎవరిలోనికి? యేసు ప్రభువారు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయనను చంపుతారు, ఆయన 3వ దినాన లేస్తాడు అని యేసు ప్రభువారు తన మరణం గురించి చెబుతుంటే పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువా, అది నీకు సంభవించకుండునుగాక అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా, నా వెనకకు పొమ్ము. ఎవరినంటున్నాడు? పేతురునంటున్నాడు. పేతురు సాతానా? మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? సాతానా, నా వెనకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించడం లేదు. అంటే నీ మనస్సులో ఏ ఆలోచనలున్నాయో ఎవరికి తెలుస్తుంది? సాతాను గానికి తెలుస్తాయి. నీ మనస్సులో ఏ చెడు ఆలోచనలున్నాయో సాతాను గానికి తెలుస్తాయి. నీ మనస్సులో ఏ చెడును ఇష్టపడుతున్నావో సాతాను గానికి తెలుస్తాయి గనక దానికి సంబంధించిన ఆలోచనలు నీ హృదయములో వాడు పుట్టిస్తాడు. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉంటే ఈ 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు దగ్గర ఏమి ఉండేదో తెలుసా? ఏంటిది? డబ్బు, క్యాష్. డబ్బు సంచి వాడి దగ్గరే ఉండేది. వాడు డబ్బు గురించి ఆలోచన చేస్తుండేది. వాని ఆలోచనలు ఎరిగిన సాతాను ఈడు నాకు సూటబుల్ అవుతాడు అనుకుంది. వాని మనస్సులో ఆలోచన పుట్టించింది. ఏమని ఆలోచన పుట్టించిందంటే
యేసు ప్రభును పట్టిస్తే ఇంకా నాకెంత డబ్బు వస్తుందో చూసావా. సాతానుగాడు వచ్చి నీకు ఇష్టం లేని ఆలోచనలు పుట్టించడు. ఎందుకంటే నీకు ఇష్టం లేని ఆలోచనలు పుట్టిస్తే నువ్వు వాటిని ఆలోచించవు కదా. అర్థమైందా? నీకు ఇష్టం లేని ఆలోచనలు, నువ్వు ఆలోచించని వాటిని అపవాది నీలో పుట్టిస్తే నువ్వు ఆలోచించవు కదా. నీకు ఇష్టమైనటువంటి చెడు ఆలోచనలలో నీకిష్టమైన ఆలోచనలు, అర్థమైందా? చెడు ఆలోచనలలో నీకిష్టమైన ఆలోచనలు. ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకో, ఎట్ట వ్యవసాయం చేయాలి, ఎట్ట డబ్బు సంపాదించాలి అని ఆలోచన చేస్తాడా? ఏం ఆలోచన చేస్తాడు? ఎలాంటి మందు తాగాలి, ఈరోజు ఎవడు దొరుకుతాడు, ఎవరు డబ్బులు ఇస్తారు, డబ్బులు సంపాదించాలంటే ఎలా, డబ్బులు లేకుండా మందు తాగాలంటే ఎలా, వాడు దానికి సంబంధించిన ఆలోచనలే ఆలోచన చేస్తాడు. వాని హృదయంలోనికి అపవాదిగాడు వెళ్ళి ఇదిగో నువ్వు ఈరోజు ఈ వ్యాపారం చెయ్యి అని ఆలోచన పుట్టించినాడు. వాడు చేస్తాడా? అసలు వానికి ఇష్టం లేనిది అది. అంటే ఒకవేళ వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నాడు అనుకో, వానిలో ఏం ఆలోచనలు పుట్టిస్తాడు? అడ్డదారులు దొక్కి వ్యాపారం చేస్తే ఎంత డబ్బున ఎదుగుతాం అంటే, ఒక వ్యక్తిలో ఎలాంటి చెడు ఆలోచనలు ఉంటాయో వానికి సంబంధించిన ఆలోచనలనే అపవాదిగాడు ఏం చేస్తాడు? పుట్టిస్తుంటాడు. మనకు రొటీన్గా వచ్చే మన బుద్ధి అలవాట్లే కదా అని మనం అనుకుంటాం. కానీ రొటీన్గా నువ్వు చేసే అంతవరకు నీ మనసులో పుట్టిస్తున్నాడన్న సంగతి తెలవదు. యూదా ఇస్కరియోతుకు ఏం ఆలోచన పుట్టింది? యేసు ప్రభును అప్పగిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్న ఆలోచన పుట్టింది. అసలు ఆడేమనుకున్నాడు? నా మీద సాతానుగాడే పని చేయడు అనుకున్నాడు. ఎందుకు? నాకు ఫస్ట్ నుంచి డబ్బు మీద ఆశ ఉంది కదా, ఇది సాతాను పెట్టిన ఆలోచన కాదు, నాకు ఉన్నది కదా అని ఆడనుకుంటుండు. అసలు సాతానుగాడు నీకు ఉన్న చెడు ఆలోచనలోనే వాడు పుట్టిస్తాడు. వాడు కొత్త ఆలోచన పుట్టించడు. కొత్త ఆలోచన పుట్టిస్తే నువ్వు వెంటనే పసిగడతావు. ఇదేంది దుర్బుద్ధి, చెడు ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన వస్తుందని నువ్వు వెంటనే పసిగడతావు. కాబట్టి వాడు కొత్త తెచ్చి పెట్టాడు. నీవు ఆలోచించే నీకిష్టమైన చెడు ఆలోచనలు ఏ అయితే ఉన్నాయో వాటినే వాడు పదే పదే చేసే అంత వరకు పుట్టిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు హృదయములో అపవాదిగాడు ఏం పుట్టించాడు? ఆలోచన పుట్టించాడు. ఏ ఆలోచన పుట్టించాడు? యేసు ప్రభును అప్పగిస్తే ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచన చేసి ఎప్పుడైతే ఆలోచన పుట్టిందో వాడేం చేస్తున్నాడో తెలుసా? యేసు ప్రభును పట్టియడానికి సమయాన్ని అతి చాడుందా వచనం? యేసు ప్రభుని అప్పగించడానికి ఏం చేస్తున్నాడంట? తగిన సమయమును ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. అంటే ఆలోచన 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 ఆలోచించి 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 నీవు ఆలోచించే నియంత్రణ కోల్పోయి ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళిపోతావు? నువ్వు సాతాను స్వాధీనములోనికి వెళ్ళిపోతావు. ఈడు పోయి వారిని అడిగాడు. ఏమని? మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉంటుంది. నేను యేసు ప్రభుని అప్పగిస్తా, నాకెంత ఇస్తారు? 30 వెండి నాణ్యాలు ఇస్తావురా. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడురా, యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడురా అని యేసు ప్రభును పట్టించడానికి సమయాన్ని వెతుకుతున్నాడు.
కరెక్ట్ అయిన సమయం ఎప్పుడు వస్తుంది, సరైన సమయం ఎప్పుడు వస్తుంది. ఈడు అపవాది నాలో పుట్టించింది అని అనుకుంటున్నాడా? అనుకుంటలేడు. నాకు పుట్టిన బుద్ధి నా మీద సాతానుగాడు ఎట్లా పనిచేస్తాడు? చేసేది చెడు పని, పైగా ధీమా ఏంటంటే తన మీద తనకున్న నమ్మకం ఏంటంటే ఇది సాతానుగాడు చేయించుతున్న పని కాదు, నాలో కోరిక పుట్టి తీర్చుకోవడానికి నేను చేస్తున్న పని అనుకుంటాం. ఆ కోరికను పదే పదే చంపినా కూడా పుట్టించేది ఎవరు? దేవుని వాక్యం వింటావు, దేవుని వాక్యం వింటావు. ఏదైనా ఒక వ్యక్తికి బలహీనత ఉన్నదనుకో, తాగుడో, దొంగతనమో, వ్యభిచారమో, అబద్ధమో, మోసమో, ఏదో ఒక బలహీనత ఉందనుకో, దానికి సంబంధించిన వాక్యం విన్నావనుకో, ఆ వాక్యము చేత నువ్వు హృదయములో పొడవబడి నీలో ఉన్న బలహీనత వాక్యం అనే ఖడ్గము చేత నరకబడి కొట్టివేయబడింది అనుకో, ఈ వాక్యము నీ హృదయములో ఉన్నదనుకో, అప్పుడు అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? అపవాదిగాడు హృదయములోనికి వచ్చి విత్తబడినటువంటి వాక్యమును ఏం చేస్తాడంట? ఎత్తుకొని పోతాడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉంటుంది. దుష్టుడు వచ్చి హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. చూసావా? వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావా? వాక్యం నీ హృదయంలో ఉంటే నేను చెడు ఆలోచనలు ఎలా పుట్టియాలి? వాక్యం నీ హృదయంలో ఉంటే నేను చెడు ఆలోచనలు ఎలా పుట్టియాలి? చెడు ఆలోచనలకు స్థానం కావాలంటే నీ వాక్యంలో ఏముండొద్దు? వాక్యం ఉండొద్దు. ఈ విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడంటే చర్చిలో నుంచి బయటికి వెళ్ళగానే ఆడెత్తుకొని పోతాడు. సోమవారం నుంచి శనివారం వరకు ఏమొస్తాయంటే దుష్టుల ఆలోచన చొప్పున అని ఆడ వాక్యం చదువుతాం అంతే చర్చిలో. మరలా దుష్టుడు ఏం పెడతాడు? ఆలోచనలు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది, సాతాను. దుష్టుడు ఆలోచనలు పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడమ్మా? ఆలోచనలు పుట్టిస్తాడు. సుబుద్ధి కలిగిన ఆలోచనలు పుట్టిస్తాడా? సుగుణాలు కలిగిన ఆలోచనలు పుట్టిస్తాడా? సత్క్రియలు చేసే ఆలోచన పుట్టిస్తాడా? దుష్టుడు ఏ ఆలోచన పుట్టిస్తాడు? పాస్టర్ గారు, హృదయంలో పుట్టే చెడు ఆలోచనలు మేము చెప్పలేము, నువ్వు వినలేవు, దేవుడు చూస్తాడేమో, చూసుకొని ఏం చేయలేము. అంతే కదా? అంటే సాతానుగాడు ఒక మనిషి హృదయములో ఏం పుట్టిస్తాడంటే ఆలోచనలు పుట్టిస్తాడు. ఆదామవ్వల దగ్గరికి, ఏదెను తోటలో ఉన్న ఆదామవ్వల దగ్గరికి పోయాడు. పోయి సాతానుగాడే పండు తెంచి, అవ్వా నువ్వు తింటావా తినవా నోట్లో పెట్టి నూకిండా? ఏమమ్మా, మనం చిన్నపిల్లగానికి టానిక పోసినట్టు ఆదామవ్వలకి ఆ పండును నోట్లో పెట్టి తినేదానిక కొట్టిండా? పోని ఆదామవ్వలని సాతానుగాడు చెయ్యి పట్టుకొని పండుకాడికి మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము చెట్టు దగ్గరికి లాక్కొని తీసుకెళ్ళిండా? వాడు ఆలోచన పుట్టించిండు, ఈ పండు తింటే మీరు ఎలాగైతారు? దేవతల వలె అవుతారు. ఆలోచన పుట్టించటమే వాని పని. వాడు బలవంతంగా మరలా అవేం చెప్పింది? దేవుడు వచ్చి అడిగాడు, నేను తినవద్దన్న పండు తిన్నావా ఆదామా అంటే ఏమన్నాడు? నాకు అవ్వ ఇచ్చిందయ్యా. ఏంటి అవ్వ అంటే సాతానయ్యా. సాతాను తినిపించిందా?
ఏం చేసింది అది? ఆలోచన పుట్టించటం వరకే అపవాది పని, చెయ్యటం నీ పని. చేసినాక మనం ఇచ్చే స్టేట్మెంటు, మనం అంటే మనం కాదు, చేసినోళ్ళు. చేసిన వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? సాతాను చేయించింది బ్రదర్. అది చేయించింది నా దగ్గర ఉండి నేను చేయించింది అది. యోబు దగ్గరికి సాతానుగాడు వచ్చాడు. యోబు దగ్గరికి సాతానుగాడు వచ్చి యోబుని బలవంతంగా పాపం చేయించిండా? అక్కడ ఉంటుందండి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఈ విషయములో యోబు ఏ విషయమందును పాపము చెయ్యలేదు. 1వ అధ్యాయం చివరిలో ఉంటుందండి. ఈ విషయమందు యోబు పాపము ఈ సంగతుల విషయములో యోబు పాపం సాతానుగాడు పగబట్టి వచ్చిండు కదా. ఆదామవ్వలు చేసిండ్రు, మరి వారి దగ్గరికి వచ్చిన సాతానే యోబు దగ్గరికి వచ్చిండు. మరి యోబు ఎందుకు చేయలేదు? వాడు బలవంతంగా చేయించడు, ఆలోచన పుట్టిస్తాడు. నువ్వు పాపం చేసేటట్టు ప్రేరణ కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? ప్రేరణ. చెయ్యి చెయ్యి చెయ్యి. ఆలోచన పుట్టిస్తాడు, ఆలోచనను కోరికగా మలుస్తాడు. ఆ కోరిక నిన్ను ఈడ్చుకెళ్తుంది. ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? సావు దగ్గరికి ఈడ్చుకెళ్తుంది. ఎక్కడికి ఈడ్చుకెళ్తుందమ్మా? చావు దగ్గరికి ఈడ్చుకెళ్తుంది. యోబు పాపం చేసి, అయ్యా సాతాను నన్ను పాపం చేయించింది అయ్యా అని అన్నాడా? అననీయ సప్పిరాలు ఆదిమ సంఘంలో పొలాన్ని అమ్మి కానుక తెచ్చిర్రు దేవుని దగ్గరికి. సంఘంలో అపోస్తుల పాదముల యొద్ద పెట్టడానికి కానుక తెచ్చారు. ఆ పొలం అమ్మిన దాంట్లో సగం దాచిపెట్టుకున్నారంట, సగం తీసుకొచ్చి సంఘంలో అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. అసలు ఎందుకు ఆలోచన వచ్చింది? అక్కడ ఉంటుందండి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని సాతాను లెక్క పెట్టించిందా? ఇగో లెక్క పెట్టినా కొంత నువ్వు, ఇగో ఈ అమౌంట్ నువ్వు దాచిపెట్టుకో, ఈ అమౌంట్ అపోస్తుల పాదముల యొద్ద పెట్టు అనిచ్చిందా? అది ఏం చేయగలిగింది? ప్రేరేపణ, హృదయములో ప్రేరేపణ, హృదయములో ఆలోచన. అది ఆలోచన పుట్టించటం వరకే అపవాది పని, దాని పరిధి అంతవరకే. ప్రేరేపణ కలిగించటం వరకే, నీకు బుద్ధి పుట్టించటం వరకే అపవాది పని. అపవాది చెడు బుద్ధి పుట్టించటం వరకే దాని పని, చెడు ఆలోచన పుట్టించటం వరకే దాని పని. నిన్ను బలవంతంగా అది చేయించదు. ఫరో ఇంట్లో యోసేపు ఉన్నాడు. ఫరో ఇంట్లో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు దినదినము ఫరో భార్యతో పోరాడుతున్నాడు చెడు పని చేయమని. కానీ ఏమన్నాడు? దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని, అంటే సాతానుగాడు ఎవరిలో ఆలోచన పుట్టించిండు? ఫరో భార్యలో ఆలోచన పుట్టించిండు. యోసేపులో పుట్టించిండా? అవకాశం ఇయ్యలే. అవకాశం అంటే ఎందుకు ఆమె అంతగా తెగించిందంటే ఆలోచన,
దుష్టుడు పుట్టించిన ఆలోచన, అపవాది హృదయములో పుట్టించే ఆలోచన, అపవాది మనస్సులో కలగజేసే ఆలోచనను నువ్వు సుదీర్ఘంగా ఆలోచన చేస్తే ఆలోచన ఆశగా మారుతుంది. ఆశ దురాశగా మారుతుంది. దురాశ దుఃఖానికి చేటు. అపవాది బలవంతంగా ఎవ్వరిని పాపం చేయించదండి. అది నీ మనస్సులో ఉన్న బలహీనతలు, నీ మనస్సులో ఉన్న చెడు దానికి తెలుసు గనక ఏ చెడునైతే నువ్వు ఇష్టపడతావో, ఏ చెడునైతే నువ్వు ప్రేమిస్తావో, ఏ చెడునైతే అభిమానిస్తావో, ఏ చెడునైతే తెల్లవార్లు ఆలోచించినా కూడా సమయం సరిపోదో ఆ చెడునే నీకు పుట్టించి దాన్ని ఆశగా మార్చి, ఆశను దురాశగా మార్చి, దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటది ఊరేసుకొని చస్తావు. ఏమేసుకొని చస్తారు? ఊరేసుకొని చస్తారు. ఇస్కరియోతు యూదా ఏమేసుకొని చచ్చిండు? ఉరికాడికి తీసుకుపోయింది. చూసినావా? సాతానేసిందా వాడే వేసుకుండా? చూసావా? దాన్ని పుట్టించడం వరకే ఆలోచన పుట్టించింది. ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి పంపింది. డబ్బులు తీసుకోమని చెప్పింది. తీసుకున్నాడు. ఆ డబ్బులు బారేసిండు, మళ్ళా పోయిండు ఊరేసుకొని. అది ఆలోచన పుట్టించటం వరకే కానీ మనిషిని చంపే హక్కు కూడా దానికి. అందుకే యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు సాతానుతో చెప్పాడు, అతనికి నువ్వు ఏ చెడు ఆలోచనలైనా పుట్టించు, అతడు కంప్లీట్గా నీ పరిధిలో ఉన్నాడు, కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు. ఆలోచనలు, దునియా చెడు ఆలోచనలు పుట్టించి అతనిలో. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే యోబు చేత పాపము చేయించటం. పాపం చేయాలంటే ముందు చెడు ఆలోచించాలి. వితౌట్ థింకింగ్, చెడు ఆలోచన లేకుండా ఎవ్వడు చెడు చేయలేడండి. బాగా గుర్తుపెట్టుకోండి. చెడు చెయ్యాలంటే ముందు చెడు ఆలోచించాలి. చెడు ఆలోచన లేకుండా నేను చెడు చేసిన బ్రదర్ అంటే ఇది అబద్ధం. చెడు చెయ్యాలంటే దాని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ఉంటే దాని గురించి నీకు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారంగా చెడును నువ్వు చేస్తావు. ఆ ప్లాన్ కూడా అదే పుట్టిస్తుంది. ఇన్ కేస్ అప్పుడు నువ్వు దాన్ని భరించలేక ఏమైపోతావు? ఇప్పుడు మనసులో ఎంత చెడు ఆలోచించుకున్నా ఎవ్వరు చూడడండి, ఎవ్వరు అడగరు. మనం మనసులో ఎంత చెడు ఆలోచించుకున్నా, ఎంత ఊహించుకున్నా ఎవ్వరు చూడరు, ఎవ్వరు అడగరు. అది ఎప్పుడైతే నిన్ను ఈడ్చుకొని పోతుందో అప్పుడు మనుషులు చూస్తారు. ఎప్పుడు మనుషులు చూస్తారో అప్పుడు నిన్ను నిలదీస్తారు. ఎప్పుడు నిలదీస్తారో అప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేసిండో, అప్పుడు చచ్చిపోయినప్పుడు యూదా ఇస్కరియోతు అన్నాడా, సాతానే నన్ను ఊరేయించింది అన్నాడా? చూసావా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపవాది ఏ వ్యక్తిని బలవంతంగా పాపము చేయించదు, కానీ ఆలోచన పుట్టించి, ఆలోచనను ఆశగా మార్చి, ఆశను దురాశగా చేసి, దురాశ నిన్ను ఈడ్చుకొని పోయి ఆ గర్భం ధరించి పాపాన్ని కంటుంటే ఆ పాప ఫలితమే అనుభవిస్తాం. కాబట్టి ఆలోచనలను చంపితే అపవాదిగాన్ని చంపినట్టే. మన హృదయంలో పుట్టే ఆలోచనలను ఏం చేయాలి? చంపేయాలి. ప్రార్థన చేద్దాం.